మీరు మనుషులా, మానవ మృగాలా? ఏం మాట్లాడాలో, ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు. ఇట్స్ అ క్లియర్ హిట్ అండ్ రన్ కేస్. అధికార దాహంతో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు సైతం లెక్క చేయకుండా 3 కార్లు 100 మంది జనం మాత్రమే రావాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇష్యూ చేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు బ్యారికేడ్స్ తోసేసి 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే ఎర్రగడ్డ మెంటల్ పేషెంట్లు తరలించినట్టు తుప్పల నుంచి పొలాల నుంచి గంజాయి బ్యాచ్ తోలుకొచ్చి రప్ప 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 నరుకుతామని చెప్పి ప్లకార్డులు పెట్టించి 2 ప్రాణాలు తీసేసిన తర్వాత కూడా ముసి నవ్వులు నవ్వుకుంటూ ప్రెస్ మీట్లు పెడతారేంటి? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇంత హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందంటారేంటి? అరే బాబు, మీది పొలిటికల్ పార్టీయా, టెర్రరిస్ట్ క్యాంపా? కనీసం వాళ్ళైనా ఆడవాళ్ళని పిల్లల్ని టచ్ చేయలేదు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకి జెడ్ కేటగిరీ ప్రొవైడ్ చేయడం ఈ గవర్నమెంట్ చేస్తున్న తప్పు. అట్టర్ నాన్ సెన్స్ అది. జస్ట్ సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి చెయ్యి ఊపినందుకు తెలంగాణలో ఒక ఫిల్మ్ యాక్టర్ ని లోపలేశారు. అదే చట్టం ఇక్కడ పనిచేస్తుందా, పనిచేయదా? ఇంత జరిగిన తర్వాత కూడా డ్రైవర్ని అరెస్ట్ చేసాం, సెక్యూరిటీ సిబ్బందిని క్వశ్చన్ చేస్తున్నాం అంటారేంటి? ఇదే తప్పు ఒక సామాన్యుడు చేస్తే అలా డ్రైవర్లని తోటమాలని క్వశ్చన్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ గా తీసుకెళ్లి లోపలేస్తారా? నేను డైరెక్ట్ గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టం రావాలి అన్నారు ఒకనాడు. యు ఆర్ హోల్డింగ్ ద సెకండ్ మోస్ట్ హైయెస్ట్ అండ్ పవర్ఫుల్ పొజిషన్ ఇన్ ద స్టేట్. మీరు చెబితే రాష్ట్రం వింటది, దేశం వింటది. ఈ రోజు మీ చేతిలో ఆ పవర్ ఉంది.